ఈరోజు దసరా పండుగ మరి అట్లే బతుకమ్మ ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ఈ సందర్భంగా ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మన భువనగిరి ప్రాంత మన అందరికీ కూడా మా అక్క జిల్లాలో అన్నదమ్ములందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా మరి పెత్రమాస అయింది, వచ్చేది సజ్జల బతుకమ్మ. ఈ సందర్భంగా బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఏంటంటే ముఖ్యంగా 35 వార్డులు ఉన్నప్పటికీ 7 పాయింట్స్ ముఖ్యమైనవి. ఇక్కడ ఇది మన ఏది ఏమంటారు రామ్ తడాక నల్గొండ చౌరస్తా రామ్ తడాక దగ్గర అక్కడ బాగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది వస్తారు అక్కడికి. మొన్ననే ఆడ కాంక్రీట్ ఇట్లా ఆడంతా లెవెల్ చేయాలి, కాంక్రీటింగ్ కూడా జరుగుతుంది కదా. సో దానికి సంబంధించిన ఎందుకంటే భక్తులు చాలామంది వస్తారు ఆడ మొత్తం ఆ ఏరియా మొత్తం లెవెల్ చేస్తూ కాంక్రీటింగ్ కూడా మొత్తం పూర్తి డైరెక్షన్ ఇచ్చినాం. ఆ పనులు అక్కడ జరుగుతున్నాయి. అట్లనే మళ్ళీ హనుమాన్ వడాలు కూడా బాగా జరుగుతాయి. అట్లనే సంతోష్ మాత టెంపుల్ కానీ సాయిబాబా గుడి ఇవన్నీ కూడా అంజనాద్రి టెంపుల్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ బతుకమ్మ పండుగ సందర్భంగా అట్లనే దసరా సందర్భంగా అక్కడికి సంబంధించిన లైటింగ్ కానీ శానిటేషన్ ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి, దాని మీద మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఇదే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు జగదేపూర్ రోడ్లో ఒక వారం అయిందా ఇప్పుడు ఇది ఒక వారం కింద మనం ఈ రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతుంది. ఏది జగదేపూర్ రోడ్, ఇది నేషనల్ హైవే. అట్లా ఏది అటు సంగం మీదకెళ్ళి నాగిరెడ్డి బేల్ మీదకెళ్ళి ఇట్లా భువనగిరి మీదకెళ్ళి అంటే అటు చిట్యాలు కూడా పోతుంది, కానీ హైవేనేమో ఇటు డైవర్షన్ ఉంది. ఇట్లకెళ్ళి ఇటు సిద్దిపేట పోతుంది. సో గజ్వేల్ సిద్దిపేట పోతుంది. ఇది హైవే ఇది. సో ఈ హైవే మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ భువనగిరిలో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ జగదేపూర్ బ్రిడ్జ్ ఏదైతుందో ఇటు సైడు అటుకెళ్ళి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆడికెళ్ళి ఈ భువనగిరిలో ఎంటర్ అయ్యే టైంలో ఈ 3/4 కిలోమీటర్ డేంజర్ స్పాట్గా అయింది. ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువ వానలు పడి గుంతలు ఏర్పడి అంటే రిపేర్ చేద్దామంటే కూడా సమయం దొరకని పరిస్థితి. ఈ లోపల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మొన్న వారం కింద కూడా అబ్బాయి చనిపోయాడు. సరే, ఇది కాదు పరిస్థితి అని చెప్పి మేము అందరం కూర్చొని అంటే భువనగిరి టౌన్కి సంబంధించిన వాళ్ళం ఆల్ పార్టీ అందరం కూర్చొని మాట్లాడాం. అధికారులము, కమిషనర్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, లోకల్ బాడీస్ అందరం కూర్చొని మాట్లాడి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ, మరి ట్రాఫిక్, ఏసీపీ అందరం కూర్చొని మాట్లాడి దీని మీద నిర్ణయం తీసుకున్నాం. దీని మీద ఈ రోడ్ ఎంబడి ఉన్న షాప్స్ మొత్తం తీశారు. ఇది 100 ఫీట్ రోడ్డు, ఇట్లా ఉంటే కాదని చెప్పి అంటే జీవనోపాధి కోల్పోకుండా అంతకుముందు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు పక్క కట్టించారు. అవి ఆ షాప్స్ని అట్లే ఉంచుతూ వాటి ముందు కూడా 15 ఫీట్లు కబ్జా ఉండేది. చిన్న చిన్న షాపులు అబోటి ఇబోటి వేసుకునేది. అది మొత్తం సాఫ్ చేసినాం. ఇటు సైడ్ కూడా మొత్తం సాఫ్ చేస్తే ఈరోజు మాకు క్లియర్గా 60 ఫీట్ల రోడ్ వస్తుంది విత్ ఏ డివైడర్. మళ్ళీ అటు ఇటు రైలింగ్ కూడా పెడుతూ రోడ్ మీదకి ట్రాఫిక్ రాకుండా సేఫ్టీగా ఈ రోడ్డు 60 ఫీట్ మొత్తం పెద్ద రోడ్డు అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఈ జగదేపూర్ బ్రిడ్జ్ వరకు అంటే మనం ఇప్పుడు ఒక 200 మీటర్స్ వేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ 400 మీటర్స్ రోడ్ ఉన్నది. ఇంకో 400 మీటర్స్ కంటే ఇంకెక్కువనే ఉంటుంది. అది 400-500 మీటర్స్ ఉంటుంది. అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆడికి అయ్యింది అంటే ప్రధానంగా ఏడైతే యాక్సిడెంట్స్, ఏడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఏడైతే షాప్స్ ఉన్నాయో ఇరకటం ఉందో ఆ ప్రాంతం అంతా రోడ్ వైండింగ్ అయింది. బట్ దాని మీద ఈరోజు ఎక్స్టెన్షన్ ఆ రోడ్ వైండింగ్ అంతా కాంక్రీటింగ్ కానీ బీటీ కానీ చేస్తూ బాక్స్ డ్రైన్స్ బోత్ సైడ్స్ చేస్తూ ఆ డ్రైన్ కిందకి కలిపితే ఎందుకంటే నీళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మళ్ళీ రోడ్లు ఖరాబ్ అవుతాయి. ఆ ప్రాపర్ బాక్స్ రోడ్స్ వేసి ఆ రోడ్కు ఆ 60 ఫీట్ బోత్ సైడ్స్ గ్రిల్ వేసి ఆ పెడెస్ట్రియన్ సీట్ రావద్దు. మళ్ళీ అటు సైడ్ ఆ బాక్స్ డ్రైన్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ కూడా వేస్తే ఇడికెళ్ళాడు మొత్తం కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఈ రోడ్ అంతా ఏంటంటే అధునాతనంగా ఇబ్బంది కలగకుండా డ్రైన్, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ ఎలక్ట్రిక్ పోల్స్ వెనకకు షిఫ్ట్ చేసి అంటే మొత్తం పర్ఫెక్ట్గా చేస్తే అంటే భువనగిరి సుందరీకరణ అవుతుంది, సేఫ్టీ ఉంటుంది, రాకపోకలకి ఇబ్బంది ఉండదు, అందరికీ కూడా భువనగిరి అందరికీ కూడా మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు మొదటి రోడ్డుగా అంటే అవసరం అట్లే ఉండే మా దృష్టిలో కూడా ప్రతి రోడ్డు వైండింగ్ చేసే ప్రోగ్రామ్ మాకున్నది. ఏది యాజ్ ఏ మున్సిపాలిటీ మొత్తం కూడా మేమంతా కూడా మొదటికెళ్ళి ఉంటాం. ప్రతి రోడ్ వైండింగ్ చేయాల్సిన అవసరం. నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు చేయాల్సిన అవసరం. అట్లే అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎక్కడ మున్సిపల్ ఆఫీస్ బైపాస్ రోడ్ వరకు అది చేయాల్సిన అవసరం ఉంది. అటు హనుమాన్ వాడ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడికక్కడ మొన్న మేము ఆల్ పార్టీ మీటింగ్ పుర ప్రముఖులు అంత పెద్దలు వస్తే అందరూ కూడా చేయాలని ఈడ ఇంత కూడా వ్యతిరేకత లేదు. అంటే మోస్ట్ సపోర్టివ్గా భువనగిరి సిటిజన్స్ అంటే భువనగిరి వాసుల కోరిక మేరకు ఇది జరుగుతుంది. భువనగిరి అంటే ఒక టౌన్, ఒక సిటీ లాగా భువనగిరిను చేసుకోవడం డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మొదటి రోడ్డు ఈ జగదేపూర్ రోడ్డు దీన్ని డెవలప్ చేసుకుంటాం. అయితే అది ఒక 200 మీటర్స్ మాత్రమైంది. ఇంకో 400-500 మీటర్స్
ఇది ఎట్లా కంటిన్యూ చేయాలని అది అయిపోయినాక ఇదంతా కూడా అందుకని ఇదంతా తిరిగి చూస్తున్నాం ఎక్కడ ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి. ఒక దగ్గర హైట్ ఉన్నది, స్టోన్ ఉన్నది, ఆ స్టోన్ కటింగ్ చేసుకొని అటు ఇటు 10 ఫీట్లు 15 ఫీట్లు పెంచినా మనకు ఆ 60 ఫీట్ వచ్చేస్తుంది, మనకు ఇబ్బంది ఉండదు. ఓకే.